పూసలేరు దాకా పోసుకోవాలా. దీనికి వచ్చి మళ్ళీ మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ కలుపుకోవాలి. అంగట్లో మజ్జిగ అయితే కలుపుకోబాకుండే మనం తయారు చేసుకునే మజ్జిగ చేసుకునేటివి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పల్లెటూరు పద్ధతిలో నాటు వైద్యం గురించి అయితే చెప్తున్నాము. కామెంట్లో అయితే ఒక అన్న అయితే మాకు అడిగాడు. మనమైతే ఇప్పుడైతే మీకు దాన్ని చూపిస్తాం. అది ఏందో కాదు, అంగవాయి నొప్పికి. అంగవాయి నొప్పి వచ్చిందంటే మనిషి కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. అంటే కొంతమందికి సూదులు అంటే భయం, పారు కాబట్టి కొంతమంది సిగ్గుకి కూడా దాన్ని చూపించలేరు, చేపించుకోలేక ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనమైతే ఆ యాగనైతే చూపిస్తాం మీకైతే. ఇది ఫోన్ ఒకరో క్లారిటీ లేదు. మీరు ప్రతి ఒక్కరు కామెంట్లు అయితే అడుగుతా ఉన్నారు, కాకు బాగా చూపించారు. మేమైతే ఆకైతే బాగా చూపిస్తున్నాం. మీకు ఎలా కనబడుతుందో ఏందైతే మాకైతే అర్థం కావలేదు. మా ఫోన్ ఒకరో పాత ఫోను, అందువల్ల అయితే క్లారిటీ బాగలేదు. ఇప్పుడు మనమైతే ఆకు దగ్గరికి తీరిపోదాం. మీకు మనం తీసిన వీడియోలలోనే ఇక్కడేనమాట తోట వేసినారు. ఈ తోటలోనే ఉంది. మన చెమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట ఆకు అనేది. దొరకదు, చెమ్ముండే దగ్గర దొరుకుతుంది. కానీ అసలు మామూలుగా అది కనబడదు. కానీ మనం అయితే చూద్దాము, ఇక్కడే ఉండాలన్నమాట అది ఆకు. అంటే ఇక్కడ కాలువ గట్లలో ఉంటుంది. ఇగో ఇదేనమాట, చూసారు కదా. ఇగో గుత్తులు ఉంటుంది. ఇక్కడ గుర్తున్నది దళాడుతుంది. ఇట్లలో 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక రకం 3 రకాలు ఉన్నాయా? 3 రకాలు అయితే ఇదిగో ఇదేంది ఇదే. ఇప్పుడు మనం చూపించా గట్టిగా మాటలు కూడా వినపడ్డారు. దాన్ని కూడా కామెంట్ పెడుతున్నారు మన వాళ్ళు. మేము చూపించబోయే ఆకు మోడల్ ఇది కాదు. ఇది నూగుగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. ఇదైతే వాడకూడదు. ఇది వాడాలా? ఇది చూడండి పోతే ఎలా ఉందో. ఇదైతే ఆకైతే ముదిరి ఆకుకి దీనికి తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనించుకోండి. మేము చూపిస్తున్నాం, మీకు ఎలా కనబడుతుందో తెలియదు. చూడండి ఫ్రెండ్స్, బాగా మరీ దగ్గరికి కూడా చూపిస్తాం. చూడండి ఆకు ఎలా ఉందో. దాని పోతకి దీని పోతకి తేడా చూడండి. అదిగో మీరేంటి బాగా చూపించలేదు అంటారు. చూడండి ఆకునైతే బాగా చూడండి. దీనికి ఒకే పువ్వు ఉంటుంది. దీనికి చూడండి ముందిచ్చే ఆకు అయితే దీనికి చూడండి పోతే కాడ నుంచి పై కల్లా మొత్తం పోతాయి. గెనుపులు కాడ పువ్వులు ఉంటాయి, సన్న పువ్వులు. చూడండి ఎలా ఉందో. ఈ ఆకు సన్నగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. ఇది ముదిరిది అనమాట. ఈ ఆకు ముదిరిపోంది, లేతది కానీ అయితే పచ్చగా ఉంటుంది అనమాట. చూడండి బాగా చూడండి, మీరు బాగా చూడండి. ఇదిగో ఆకు చూడండి ఎలా ఉందో. ఇది పొట్టుగా ఉంటుంది ఆకు. ఇది సన్నగా పొడుగ్గా ఉంటుంది, నునుపు ఉంటుంది ఆకు. నునుపు ఉంటుంది. ఇప్పుడు మనకి జానసమ్మ అయితే చెప్తుంది అది ఎలా వాడాలి ఏందనేది. ఇప్పుడు మనం అయితే వదరండి. దానికి కొలతలు ఉన్నాయి, కొలతల ప్రకారం చేసుకోవాలి. ఆకు కోసుకో, ఆకైతే కోసుకుంటా ఉంది. చూడండి ఇక్కడైతే నాసరాక చూడండి ఎలా వచ్చేస్తుందో. ఆకైతే చూడండి ఎలా వచ్చేస్తుంది. దండుకు కోసేసుకోవాలా? అంటే పెద్దవాళ్ళు కదా. అవునండి. ఇలా ఆకంతా ఒలిచేసుకోవాలా. ఆకునైతే అలా ఒలిచేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఒలిచేసుకోవాలా. ఎందుకంటే ఇది సన్న కాబట్టి ముద్దకు రాదనమాట. నోరాలి దాన్ని. చూడండి ఫ్రెండ్స్, దండుకు కోసుకోవాలి. అంత ఆకు దాకా దండుకు కోసుకోవాలా? దోసటి నిండా ఆకు కోసుకోవాలి. దోసటి నిండా ఆకు కోసుకోవాలి. సన్న ఆకు కాబట్టి మనం ఎక్కువ కోసుకోవాలి. అంటే నూరినప్పుడు అంత ముద్దలు రావాలంట. 3 ముద్దలు రావాలా? అందుకనేసి మనం దొండుకు కోసుకిచ్చుకోవాలి. ఆకు దొండుగా కోసుకిచ్చుకొని నూరుకోవాలి. దీంట్లోకి ఏమేమి వస్తువులు అంటే 2 తెల్లగడ్డ పాయలు ఇట్లా చీల్చి దాంట్లో ఈయన ఉంటుంది. ఆ ఈయన అయితే తీసేయాల. 9 మిరియాలు, 2 తెల్లగడ్డల పాయలు ఈ ఆకు కోసుకోవాలి. 9 మిరియాలు, 2 తెల్లగడ్డలు, ఈ ఆకు 2 తెల్లగడ్డ పాయలో ఉన్న ఈయన తీసేయాలి. ఈయన తీసేయాలి. మోగు ఉంటుంది దాంట్లో. తెల్లగడ్డ చీల్చి దాంట్లో నుంచి మోగు అయితే తీసేయాలి. శుభ్రంగా కడిగేసుకోవాలి. అప్పుడు ఇది నూరేసుకున్నాక తర్వాత మిరియాలు, 9 మిరియాలు, 2 తెల్లగడ్డ పాయలు అయితే వేయాలి. అప్పుడు మెత్తగా నూరేసుకోవాలి. నోరు లేకపోతే 3 వస్తువులు వేసుకుని అయితే నూరేసుకోవాలా. నోరు లేకపోతే మిక్సీలో వేసుకోండి, మెత్తగా వచ్చేస్తుంది జ్యూస్ మారుగా. మెత్తగా మిక్సీలో వేసేసి మెత్తగా కొట్టిండి. ఇది ఎక్కువ నొప్పి వచ్చినప్పుడే తాగాల. నొప్పి లేకుంటున్నప్పుడు మాత్రం అస్సలు తాగొద్దు. ఎక్కువ నొప్పి వస్తుంది కాబట్టి అప్పుడైతే పని చేస్తుంది ఇది ఆకు. నొప్పి రాకపోయినప్పుడు తాగకూడదు.
అంటే విపరీతమైన నొప్పి ఉంటుంది కాబట్టి తట్టుకోలేరు కాబట్టి అప్పుడైతే పని చేస్తుంది. ఆ నొప్పి ఉన్నప్పుడే తాగితే పని చేస్తుంది. అది అంగవాయి నొప్పి అంటే అది ఏదే కదా ఫ్రెండ్స్, మగవాడికి అదే మనం వరబిజం అంటాం కదా, దాన్ని మా పల్లెటూరులో అయితే అంగవాయి నొప్పి అంటారు అనమాట. అది వరిబిజానికి సంబంధించింది. ఇది మా పల్లెటూరులో అయితే అంగవాయి నొప్పి అంటారు అనమాట. దానికి కొంతమందికి హాస్పిటల్కి పారు, కొంతమంది భయానికి ఆపరేషన్ అంటే భయం వేస్తుంటుంది, సూదులు అంటే భయం. పాలైన వాళ్ళకి పరిస్థితి ఇదైతే వాడుకుంటారు, ఈ యాగైతే వాడతారు. ఇప్పుడు మనకి చెప్పింది కదా జాన్సమ్, అలా చేసుకోవాలి. కొలతలు చూపించు మన వాళ్ళకి. నూరు వేసుకోవాలా, అంతంత ముద్దలైతే రావాలి, పెద్ద 3 ఉండలు కావాలి. ఒక గ్లాస్ తీసుకోవాలా, డిస్పో గ్లాస్. ఫస్ట్ టైం అంటే పొద్దున్నే తాగాల, ఉదయాన్నే మిక్సీలో వేసేసుకొని జ్యూస్ మార్క్ చేసేసుకోవాలా, మరి నీళ్ళు పోసుకోకూడదు. అలా గ్లాసులో కొలత అనమాట. ఆకు పోసురు కొలతకైతే చెప్తున్నాను నేను. డిస్కో గ్లాసులో ఆడవారికి పోసుకోవాలి పొసిరినా, అంటే మిక్సీలో వేసుకుంటాం కాబట్టి నీళ్ళు, ఆకు, మిరియాలు మొత్తం అవన్నీ కలిపి మిక్సీలో వేసుకున్నాక మనకు జ్యూస్ మార్గ వచ్చేస్తుంది అనమాట. ఇదే మొత్తం కొలత. సౌండ్ ఫ్రెండ్స్ కొలత ఆడదాకా అంటే కింద అడుగు భాగం గీతున్నది కదా, దానికి పైకి కించు పోసుకోవాలి ఆ పొసురు అనేది. ఉదయాన్నే తాగాలి. పడగరపనే లేస్తేనే అంటే ఎక్కువ నొప్పి ఉంటుందా, అందుకని ఉదయాన్నే అయితే తాగాల. దీంట్లో ఇక్కడ దాకా పొసురు పోసేసుకోవాలి, పొసురు దాకా పోసుకోవాలా. దీనికి వచ్చి మళ్ళీ మజ్జిగ పోసుకోవాలి, మజ్జిగ కలుపుకోవాలి. అంగట్లో మజ్జిగ అయితే కలుపుకోబాకుండే, మనం తయారు చేసుకునే మజ్జిగ చేసుకునేటివి గీత కాడికి. ఉదయాన్నే పరగడుతూనే తాగాల, 9 గంటల దాకా ఏం తినకూడదు. 9 ఈ మాదిరిగా చేసేసుకోవాలి. ఈ మాదిరి మజ్జిగ పోసుకొని ఉదయాన్నే పరగడుపునే తాగేయాల. 9 గంటల దాకా ఏం తినకూడదు. పులుసు కూరలు అయితే తినకూడదు, పులుసు కూరలు తినకూడదు, తాలింపులే తినాలి ఫ్రెండ్స్. వింటున్నారు కదా, 3 రోజుల దాకా అదే మాదిరిగా ఉండాలి. ఇది ఫస్ట్ ఎక్కువ నొప్పి నింది అనుకో, సాయంకాలం తాగొచ్చు, ఉదయాన్నే తాగొచ్చు. 2వ రోజు ఉదయాన్నే తాగొచ్చు. 3వ రోజు వచ్చి మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, అంత పెద్ద గ్లాసు అంటే తగ్గించుకోవాలి, తగ్గించుకొని తాగాలంటే ఫస్ట్ రోజు 2వ రోజుకంతా మనకి తెలిసిపోద్ది అనమాట నొప్పి. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్. చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్, మీకు అయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఆకు బాగా చూడండి, ఆకు అయితే ఇది ఆకు మీకు చెప్పాను కదా, ఇది అంగవాయి. సాయంకాలం తాగొచ్చు అంటున్నాను కదా, అప్పుడు సాయంకాలం తాగినప్పుడు 10 గంటల దాకా ఏం తినకూడదు. సాయంత్రం తాగితే రాత్రి 10 గంటల దాకా అన్నం తినకూడదు. ఉదయాన్నే తాగితే 9 గంటల దాకా ఏం తినకూడదు. పులుసు కూర అయితే తాగకూడదు. అది ఫ్రెండ్స్, పులుసు కూర తగిలితే మాత్రం తగ్గదు. తాలింపులు చేసుకుని తినాలి. నొప్పి ఉన్నప్పుడే తాగాల, నొప్పి లేకుంటుంటే అయితే తాగొద్దు. నొప్పి ఎక్కువగా ఉంటే తాగితేనే అప్పుడు పని చేస్తుంది. ఇదే ఫ్రెండ్స్, ఎన్ని వివరాలు చెప్తున్నాము మీకు మాటలు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఇదే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాగే చెయ్యండి. ఆకైతే పూలు, ఆకైతే చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. పూలు, ఆకులు అయితే ఇది ఎక్కువ సేదు ఉంటుంది అనమాట. ఈ పొసురు డోకు చేసుకోకుండా మింగుడు కూడా పడదు, గబగబలా కాసుకొని తాగేయాలి. డోకు అయితే చేసుకోకూడదు, తాగితేనే నొప్పి తగ్గుతుంది. ఇది వరిబిజానికి అనమాట. మీకు 2వ రోజుకంతా రిజల్ట్ తెలిసిపోతుంది, అంటే సమానంగా వచ్చేస్తాయి అనమాట. బాల్స్ అది.